హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో రెగ్యులర్ ప్యాన్ కేక్స్తో పాటు ఎగ్ లేకుండా, మిల్క్ లేకుండా ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో చూద్దాము. ఎందుకంటే చాలామంది బేబీస్కి ఎగ్, మిల్క్ ఇంట్రడ్యూస్ చేయడానికి కొంచెం భయపడతారు కదా, సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఫస్ట్ ప్యాన్ కేక్ వచ్చేసి అవకాడో ప్యాన్ కేక్. హాఫ్ బనానా, హాఫ్ అవకాడో తీసుకొని ఫోక్తో వీడియోలో చూపించినట్టు స్మాష్ చేసుకోండి. దాంట్లోకి ఒక ఎగ్ యాడ్ చేసి టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ ప్యాన్ కేక్ మిక్స్ వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఓట్స్ ఫ్లోర్ కానీ, వీట్ ఫ్లోర్ కానీ వేసుకోండి. అందులో మిల్క్ యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వరకు మిక్స్ చేసుకోండి. అంతే, ఇంకా పాన్ మీద హీట్ అయ్యాక గీ స్ప్రెడ్ చేసుకొని ఒక 1 minute 2 సైడ్లు కాలిస్తే సరిపోతుంది. అంతే, యమ్మీ పాన్ కేక్స్ రెడీ అండి. ఇది టోడ్లర్స్కి పెట్టొచ్చు, అలాగే బేబీస్ కూడా పెట్టొచ్చు. టోడ్లర్కి అయితే మీరు పాన్ కేక్స్కి సైడ్గా హనీ కానీ, మాపిల్ సిరప్స్ కానీ పెట్టొచ్చు. బేబీస్కి అలాగే ఇచ్చండి, సాఫ్ట్గా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఈజీగా చూ అయింది, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్యాన్ కేక్స్ బేబీస్ కూడా తింటారు టోడ్లర్స్తో పాటు. అంటే మనం బ్యాటర్ అనేది మిక్సర్లో వేస్ట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే చిన్న చిన్న చంక్స్ ఉన్నా కూడా గ్రైండ్ అవుతాయి కదా, సో అందుకని. ఓన్లీ టోడ్లర్స్కే అయితే ఫోక్ స్మాష్ సరిపోతుంది, గ్రైండర్ ఏం అక్కర్లేదు. వచ్చేసి బనానా ప్యాన్ కేక్. బనానాని ఫోక్తో స్మాష్ చేసుకోండి. బనానా కన్సిస్టెన్సీ ఎలాగో సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి, సో ఫోక్ స్మాష్ ఇస్ ఫైన్ ఫర్ బేబీస్ అండ్ టోడ్లర్స్ కూడా. తర్వాత ఎగ్ యాడ్ చేసుకొని, తర్వాత ఏ ఫ్లోర్ ఉంటే ఆ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. తర్వాత లైట్గా సినమన్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇట్స్ అన్ ఆప్షనల్, ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కన్సిస్టెన్సీకి తగ్గట్టు మిల్క్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ప్యాన్ మీద. అంతే, ఆ బనానా ప్యాన్ కేక్ ఇస్ రెడీ. అలాగే యాపిల్ ప్యాన్ కేక్, బ్లూబెర్రీ ప్యాన్ కేక్, ఏది కావాలంటే అది మనం ఫ్రూట్స్ డిఫరెంట్గా యాడ్ చేసుకొని చేయడమే. ప్రొసీజర్ అయితే సేమ్ ఇంతే. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ ప్యాన్ కేక్ రెసిపీస్ చూద్దాము. దీనికి ఎగ్ అక్కర్లేదు, మిల్క్ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వాటర్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి రాగి బనానా ప్యాన్ కేక్. బనానా తీసుకొని స్మాష్ చేయండి బాగా ఫోక్తో, వీడియోలో చూపించినట్టు. తర్వాత రాగి ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ తీసుకోండి. 1 స్పూన్ వచ్చేసి వీట్ ఫ్లోర్ కానీ, ఓట్ ఫ్లోర్ కానీ, లేదా ప్యాన్ కేక్ మిక్స్ కానీ తీసుకొని వాటర్ కానీ, మిల్క్ కానీ మీ ఇష్టం ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం బాగుంటుంది. నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేశాను. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాను అడిషనల్ బెనిఫిట్స్ కోసం. ప్యాన్ హీట్ అయ్యాక బటర్ ఆర్ గీ ఏదైనా స్ప్రెడ్ చేసి చిన్న చిన్న దోశల్లాగా వేసుకోండి. బోత్ సైడ్స్ 1 minute కుక్ అయ్యేలాగా చూసుకోండి. అంతే, యమ్మీ రాగి బనానా ప్యాన్ కేక్ ఇస్ రెడీ. ఇదైతే నేను కూడా టేస్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి ప్యాన్ కేక్స్ పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు, హెల్దీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బ్లూబెర్రీ ప్యాన్ కేక్. కొన్ని బ్లూబెర్రీస్ తీసుకొని ఫోక్తో ఇలా స్మాష్ చేయండి, లేదంటే గ్రైండ్ అయినా చేసుకొని పేస్ట్ వేసుకోండి. నేను వచ్చేసి హోమ్ మేడ్ ప్యాన్ కేక్ మిక్స్ తీసుకుంటున్నాను. ఇది ఎలా చేయాలి అని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ కింద ఇస్తాను, చూడండి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేయాలి ఏంటి అని వీడియో కావాలి అంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఇక్కడ వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే వాటర్తో కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్. దీని బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి, ఇది కొంచెం థిక్గా ఉంటేనే బెటర్, మనకి ఈజీగా వస్తుంది ఫ్లిప్ చేసేటప్పుడు. ప్యాన్ హీట్ అయ్యాక బటర్ ఆర్ గీ రాసుకొని 2 sides 1 minute ఫ్రై చేసుకోండి, కుక్ చేసుకోండి. అంతే, ఈజీ టేస్టీ బ్లూబెర్రీ ప్యాన్ కేక్స్ ఆర్ రెడీ. బేబీస్కి ఎగ్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, లేదా ఎగ్ యాడ్ చేయడం ఇష్టం లేదు అంటే ఈ టైప్లో ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ బ్లూబెర్రీస్ బదులు యాపిల్, బనానా ఇలా ఫ్రూట్స్ వేరే ఏదైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ప్రొసీజర్ మాత్రం సేమ్ ఇదే. కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.